హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహితీలో ఇందాక మీకు గాయత్రి బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడైతే దానికన్నా బెటర్ క్వాలిటీ, బెటర్ బ్రాండెడ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది వచ్చేసి హెచ్ఆర్యు బ్రాండ్ అంటారండి. ఇది నార్మల్గా లోకల్లో దొరకదన్నమాట. మనకి సూరత్, కోవైట్ అటువైపు మీకు దొరుకుతాయన్నమాట. సో ఇదైతే చూసారా ఎలా ఉందో. మరి ఆనియన్ పింక్ షేడ్ అండి, చాలా అంటే చాలా లుకింగ్గా కనిపిస్తుంది. సో మీకు వీడియోలో డ్రెస్ ఒక కలర్లో, దుప్పటా ఒక కలర్లో కనిపిస్తుంది కదా. సో అలా కాదండి. సో చూస్తారా మీరు, ఫ్యాబ్రిక్ని అయితే చూడండి, బిస్కోస్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది చూడండి, రియాన్ కాదు, కాటన్ కాదు, బిస్కోస్ ఫ్యాబ్రిక్ అంటారు. సో స్వెట్ పీలుస్తుందా అన్న అనుమానం రావచ్చండి. లేదు, స్వెట్ కంపల్సరీ పీలుస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా స్మూతీగా ఉంది క్లాత్ కూడా మీకు. సో ఇదైతే ఆనియన్ పింక్ షేడ్లో చాలా అంటే చాలా లుకింగ్గా ఉంది. చూడండి, టాప్కి అక్కడక్కడ మీకు చిన్ని చిన్ని బుటీస్ లాగా కూడా ఇచ్చేసాడనమాట. పూసా వర్క్, థ్రెడ్ వర్క్. యోక్ పార్ట్కి వెళ్ళిపోదాం. మరి యోక్ పార్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. 4 షో బటన్స్ ఇచ్చేసారు. అలాగే ఇదేంటి హ్యాండ్మేడ్ వర్క్, థ్రెడ్ వర్క్ అండ్ పోసా వర్క్, జెరీ వర్క్ అనేది ఇచ్చేసాడు అన్నమాట. సో దీనికి దుప్పటా హైలైట్ అని చెప్పుకోవచ్చండి. మీ కింద చెప్పా కదా, డ్రెస్ ఒక కలర్లో, దుప్పటా ఒక కలర్లో ఎందుకు కనిపిస్తుందో. సో డ్రెస్ అయితే బిస్కోస్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో దుప్పటా అయితే మీకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది. ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద విత్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసాడన్నమాట. బాటమ్ కూడా మీకు ఆనియన్ పింక్ షేడే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. సేమ్ ఫ్యాబ్రిక్లో మీకు ఇది ఒక ప్యాటర్న్ అనమాట. సో అదైతే వితౌట్ లైనింగ్ అనమాట. ఇది విత్ లైనింగ్ వస్తుందన్నమాట. లైనింగ్ అయితే ప్యూర్ కాటన్ ఇచ్చేసారండి. చూడండి ఎంత బాగుందంటే అసలు చాలా స్మూతీగా ఉంది క్లాత్ అయితే. సో దీనికి కూడా అక్కడక్కడ పూసా వర్క్ ఇచ్చేసాడు. అలాగే మీకు యోక్ పార్ట్కి వెళ్ళిపోదాం మనం. యోక్ పార్ట్ చూడండి, చాలా అంటే చాలా లుకింగ్గా ఉంది కదా. ఇది చక్కగా మీకు ఆర్గంజా క్లాత్తో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చేసాడు. సో పాయిల్ మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్, పూసా వర్క్తో ఇచ్చేసాడు. హ్యాండ్ కూడా చూడండి, హ్యాండ్ కూడా వర్క్ ఇచ్చాడు, గ్రిప్ లాగా. గ్రిప్ అంటే గ్రిప్ కాదు, సో బెల్ట్ లాగా ఇచ్చేసాడు అన్నమాట. సో దుప్పటాకి వెళ్ళిపోదాం. మరి దుప్పటా అయితే డబల్ షేడ్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? డబల్ షేడ్ వచ్చేసింది ఇలాగా. సో బాటిల్ గ్రీన్ అండ్ నార్మల్ లైట్ గ్రీన్ ఇచ్చేసాడనమాట. ఆలివ్ కలర్ బాటిల్ గ్రీన్ విత్ ప్రింట్ ఇచ్చాడు, గోల్డ్ ప్రింట్ చెమ్కి. అసలు దుప్పట్టా హైలైట్ అని చెప్పుకోవచ్చు దీనికి. సో బాటమ్ కూడా మీకు టాప్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలరే ఇచ్చేసాడనమాట. సో దీనికి బాటమ్కి కూడా మీకు పాకెట్ అనేది అవైలబిలిటీగా ఉంటుందండి. చూపిస్తాను మీకు. చూపించే ప్రతి సెట్కి కూడా హెచ్ఆర్యు బ్రాండ్లో టాప్కి ఉండదండి పాకెట్, మీకు బాటమ్కి వస్తుంది అనమాట. ఇదిగోండి, బాటమ్కి పాకెట్ అనేది ఇస్తాడనమాట. సో నెక్స్ట్ మోడల్కి అయితే వెళ్ళిపోదాం. సో 2 మోడల్స్ అయితే చూసాం కదా. సో ఇప్పుడైతే మనం ప్యూర్ కాటన్కి వచ్చేసాం. ఇదైతే ప్యూర్ కాటన్ అండి, హెచ్ఆర్యు బ్రాండ్లో. చూడండి ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా మెత్తగా ఉందన్నమాట క్లాత్, ప్యూర్ కాటన్. నార్మల్లీ మనకు కాటన్ ఏంటంటే ప్రతి డ్రెస్సుల్లో కానీ మెటీరియల్లో కానీ గంజి పెట్టి వస్తాయి కదా. ఇది అలా కాదండి, డైరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో వాష్ చేస్తే మనకి ఎంత స్మూతీగా ఉంటుందో అంత స్మూతీగా ఉందన్నమాట. సో మీకు యోక్ పార్ట్కి వెళ్ళిపోదాం మనం. యోక్ పార్ట్ చూడండి, చక్కగా 4 షో బటన్స్ ఇచ్చాడు. ఓన్లీ థ్రెడ్ వర్క్, పాయిల్ మిర్రర్ వర్కే ఇచ్చాడు. బోట్ నెక్ అనేది ఇచ్చేసాడు అన్నమాట. సో డ్రెస్ అంతా ఒకటే మోడల్ అండి. బాటమ్ కూడా మీకు ఒకటే వస్తుందన్నమాట. సో దుప్పటా అయితే కొంచెం డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. కాటనేనండి, కాటనే. కొంచెం అంచు ఏంటంటే పట్టులాగా ఇచ్చాడు. పట్టు అయితే కాదు, థ్రెడ్ వర్కే బ్లాక్ కలర్లో అనేది ఇచ్చేసాడు. పీచ్ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా లుకింగ్గా ఉంది. దీంట్లో సైజెస్ ఉంటాయి, మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి.
ఇదొక మోడల్ అండి. ఇదొచ్చేసి ఫ్యాబ్రిక్ పూర్తిగా డిఫరెంట్ అండి. మస్లిన్ ఫ్యాబ్రిక్ అన్నాను కదా, సో మస్లిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే క్లాత్ తొందరగా షింకదు, పాడవదండి. సో ఇదైతే మీకు చాలా స్మూత్గా ఉంటుంది. చాలా వరకు క్లాత్లు ఏంటంటే కాటన్, రియాన్ వచ్చేసి క్లాత్ షింకడం జరుగుతుంది వాష్ తర్వాత. ఇదైతే అలా ఉండదండి. యోక్ పార్ట్కి వెళ్ళిపోదాం మనం. యోక్ పార్ట్ అయితే చూసారా, మీకు డ్రెస్లో కలిసిపోయి వర్క్ అనేది ఉందన్నమాట. చూడండి, చమ్కీ వర్క్ డ్రెస్లో కలిసిపోయి ఉంది. సో డ్రెస్ అంతా కూడా మీకు ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసాడు. చూడండి, ఎక్కడ ఖాళీ లేకుండా. బాటమ్ అయితే గ్రే కలర్ ఇచ్చేసాడు, ప్లెయిన్ ఇచ్చాడు. దుప్పటా హైలైట్ అండి. చూడండి, దుప్పటా వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. ప్రింట్ ఇచ్చేసాడు మొత్తం. సో ఇదైతే దుప్పటా మీకు రా సిల్క్ వచ్చేసింది. నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం మనం. సో స్టార్టింగ్లో మీకు బిస్కోస్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా, ఆ ఫ్యాబ్రిక్లో ఇది ఇంకో మోడల్ అనమాట. దీంట్లో మొత్తం మీకు 2 ఫ్యాబ్రిక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. చూడండి, క్లాత్ ఇలా వచ్చేసింది. సో టాప్కి అక్కడక్కడ మీకు బూటీస్ ఇచ్చేసాడనమాట. యోక్ పార్ట్ అయితే చక్కగా మీకు చూడండి ఫ్లవర్ వర్క్ ఇచ్చేసాడు, చక్కగా జరీ వర్క్ ఇచ్చాడు, చక్కగా మీకు లేస్ కూడా క్లాత్ లేస్ ఇచ్చేసాడు అనమాట. హ్యాండ్కి అయితే థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు. బాటమ్ ప్లెయిన్ ఇచ్చేసాడండి. ప్లెయిన్ ఇచ్చేసి బాటమ్కి అంచున మీకు హ్యాండ్స్కి ఎలా ఇచ్చాడు, బాటమ్కి అంచున కూడా అలాగే ఇచ్చేసాడు అన్నమాట. సో దుప్పట్టా హైలైట్ అని చెప్పుకోవచ్చు అండి. చూడండి, విత్ ప్యూర్ కాటన్ ఇచ్చేసాడు. దుప్పటా అయితే కాటన్, అంచున లేస్ అయితే క్లాత్ లేస్ ఇచ్చేసాడు, మొత్తం ప్రింట్ ఇచ్చేసాడు అన్నమాట. సేమ్ ఫ్యాబ్రిక్ అండి, బిస్కోస్ ఫ్యాబ్రిక్లో ఇది ఇంకో మోడల్ అనమాట. దీనికి కూడా చూసారా అక్కడక్కడ బుటీస్ ఇచ్చేసాడు. యోక్ పార్ట్ అంతా కూడా చక్కగా మీకు పైన వరకు ఇచ్చాడు, బోట్ నెక్ వచ్చేసింది. సో దీనికైతే దుప్పటా హైలైట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బాటమ్ ప్లెయిన్ ఇచ్చాడు మనకి. దుప్పటా చూసారా ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇచ్చాడు. ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వర్క్, ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చేసాడు అన్నమాట. ఇది చెప్పాలంటే కలర్ కొంచెం డిఫరెంట్ అండి. చూసారా, కలర్ ఆనియన్ పింక్ షేడ్, డార్క్ పింక్ షేడ్ అనేది ఇచ్చేసాడు అన్నమాట. చూడండి, టాప్ అంతా కూడా మీకు చెమ్కీ వర్క్ ఇచ్చేసాడు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లాత్. సో థ్రెడ్ వర్క్ అక్కడక్కడ బుటీస్ లాగా ఇచ్చేసాడు. యోక్ పార్ట్ అయితే చిన్న వర్క్ ఇచ్చాడండి, సింపుల్గా. షో బటన్స్ అనేవి ఇచ్చేసాడు, థ్రెడ్ వర్క్ షో బటన్స్ అనేవి. సో బాటమ్ చూసేద్దాం. బాటమ్ ప్లెయిన్ ఇచ్చాడు. దుప్పటా అయితే కాటన్ ఇచ్చాడు, విత్ ప్రింట్ ఇచ్చేసాడు అన్నమాట. అన్నిటికన్నా మెయిన్లీ సూపర్ కనిపించేలా ఉందండి. ఇదైతే చెప్పాలంటే కలర్ అయితే లెమన్ ఎల్లో ఇచ్చేసాడు, కానీ సో అసలు క్లాత్ అయితే చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందంటే స్మూతీగా. ఇది కూడా బిస్కోస్లో ఇంకో రకం అండి క్లాత్. ఇది బాగా స్మూతీ వస్తుందన్నమాట. సో విత్ మీకు లైనింగ్ కూడా ఇచ్చేసాడు. సో అంచుని చూసారా చక్కగా మీకు క్లాత్ లేస్ విత్ నెట్టెడ్ మీద వర్క్ ఇచ్చాడు డిఫరెంట్గా. నెట్టెడ్ మీద క్లాత్ అదేంటి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసాడు అన్నమాట. థ్రెడ్ వర్క్ అక్కడక్కడ బుటీస్ లాగా ఇచ్చేసాడు. సో యోక్ పార్ట్ అయితే చూద్దాం. యోక్ పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడు, వీనెక్కి చక్కగా ముద్దగా ఇచ్చాడు అన్నమాట. సో హ్యాండ్స్ కూడా మీకు నెట్టెడ్ మీద వర్క్ ఇచ్చేసాడు, చూసారా. సో దుప్పటా అయితే మీకు బాటమ్ కూడా అలాగే ఇచ్చాడండి. మనకి నెట్టెడ్ వర్క్ ఎలా ఇచ్చాడో, నెట్ మీద వర్క్ ఎలా ఇచ్చాడో బాటమ్కి కూడా అలాగే ఇచ్చాడు. దుప్పటా హైలైట్ అని చెప్పుకోవచ్చు అండి. ఆర్గంజా ఫ్యాబ్రిక్ వచ్చింది. ఆర్గంజా ఫ్యాబ్రిక్కి చక్కగా కట్ వర్క్ ఇచ్చాడు మొత్తం. సో దీంట్లో అయితే మీకు బేబీ పింక్ కలర్, పీచ్ కలర్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. వావ్, పింక్ షేడ్ అసలు చాలా అంటే చాలా లుకింగ్గా ఉంది. ఫెయిర్గా ఉన్న వాళ్ళకి వేస్తే చాలా అంటే చాలా బాగుంటారండి. సో చూసారా ఎంత స్మూతీగా ఉందో క్లాత్ అయితే.
మీకు చూపించే ప్రతి ఒక్కటి కూడా నేను హెచ్ఆర్యు బ్రాండేనండి. ఇంచుమించు మోడల్స్ ఒకేలా ఉంటాయి. యోక్ పార్ట్ ఒక్కటే మీకు వర్క్ వస్తుంది. కింద అంచు మొత్తం కూడా మీకు చక్కగా బుటీస్ లాగా ఇస్తాడన్నమాట. ఈ యోక్ పార్ట్ చూసారా, చక్కగా జరీ వర్క్ ఇచ్చాడు, థ్రెడ్ వర్క్ ఇచ్చాడు, షో బటన్స్ ఇచ్చేసాడు. ప్రతి దానికి కూడా ఇలాగే ఇస్తాడండి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. బాటమ్ ప్లెయినే ఇచ్చేసాడు. దీనికి కూడా దుప్పటా హైలైట్ అండి, డబల్ షేడ్ ఇచ్చి చుట్టూ జరీ ఇచ్చేసాడు పట్టులాగా. సో మీకు పింక్ కలర్ ఉంది కదా, దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అన్నమాట. ఐస్ బ్లూ కలర్ అంటారు కదా, ఈ కలర్ దొరకడమే చాలా కష్టం అండి. చూసారా ఎలా ఉందో. నేను మీకు చూపించిన హెచ్ఆర్యు బ్రాండ్ ప్రతి ఒక్కటి కూడా ఒకేలా ఉంటాయండి ఇంచుమించు. కాకపోతే ఈ క్లాత్ అయితే మీకు షింకడం జరగదు, పాడవటం జరగదండి. రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ అనమాట. వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేయొచ్చు. సో మీరైతే మా షాప్ని ఒకసారి విజిట్ చేస్తే వీటిలో ఇంకా మోర్ దెన్ మోడల్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయండి. మా షాప్ అడ్రస్ వచ్చేసి సాహితీ యూనిక్ ఫ్యాషన్, సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ రోడ్, ఎన్జీ రోడ్లో ఉంది. డీటెయిల్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను.